ఈ రోజు జరుగుతున్న ఈ ధర్నాను ఏ విధంగా చూడొచ్చు అంటే ఢిల్లీలో చాలా మంది విద్యార్థులు ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో జంతర్ మంతర్ మీద ధర్నా చేస్తున్నారు కదా, వాళ్ళ మీద చాలా వరకు లాఠీ చార్జ్. సో ఏ విధంగా చూడొచ్చు సార్ ఇక్కడ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వము ఏదైతే నీట్ లీక్ పేపర్ అయిందని శాంతియుతంగా వాళ్ళ ఏదైతే డిమాండ్స్ ఉందో డిమాండ్ చేసుకుంటున్న యూత్ని వీళ్ళు పోలీసులు కాకుండా పోలీసులతో పాటు కిరాయి గుండాలను తీసుకొచ్చి వీళ్ళని కొట్టడం చూశారు. ఎందుకంటే మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసాము, వాళ్ళు ఎలా కొట్టారు చూసారు, ఎంత రుబాబుగా కొట్టారు చూసారు. వాళ్ళు ఎవరు అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, నీకు అథారిటీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు టేక్ డిసిజన్. దాన్ని ఎలా కాపాడాలో అలా కాపాడుకోవాలి. కానీ నువ్వు పోలీసుని పక్కన ఉండి ఒక తెల్ల చొక్క నల్లంగి వేసుకొని ఒక కుర్రాడు లాఠీ పట్టుకొని నీ ఎంట తిరుగుతున్నాడంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎవరు ఎందుకు కొడుతున్నావు అని అడగవా? నీతో పాటు ఉరికొచ్చి నీకంటే ఎక్కువ వాళ్ళు స్టూడెంట్ కొట్టారు కాబట్టి కొడుతుంటే ఎవరు ఊరుకోరు సార్. నీ మీద దెబ్బ పడ్డప్పుడు దెబ్బ పడినంత వరకు మా బౌండరీలో మేము ఉన్నాము. మా రిలేషన్ మేము ఎలాగైతే ధర్నా చేస్తున్నామో అలాగే వేస్తున్నాము. ఉన్నోళ్ళని కొట్టి రెచ్చగొట్టింది ఎవరు? మీరే. దాన్ని ఎలా ప్రొటెస్ట్ అలా చేసుకుంటున్నాం మేము. వాంగ్చూంగ్ గారిని ఏదో ఎత్తుకపోయిన్లు బిస్తర్లు కప్పి అతను ఎవరు? మన దేశం కోసం పోరాడుతున్న సైంటిస్ట్, గ్రేట్ సైంటిస్ట్ సార్. అక్కడ బ్రతకడానికి జనాలు నీరు లేని వాళ్ళ పొజిషన్కి వెళ్ళి అక్కడ నీరుని మంచుగడ్డకు నీరుని వ్యవసాయాన్ని పండించి ఆర్మీకి ఎంతగానో సైంటిస్ట్కి ఎంత హెల్ప్, ఎండలో కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఎన్నో ఇన్నోవేషన్ చేశాడు. అలాంటి సైంటిస్ట్ని, అలా ఎడ్యుకేటెడ్ పర్సన్ని అన్ఎడ్యుకేటెడ్ ఉన్న గవర్నమెంట్ వచ్చి దొంగతనంగా ఎత్తుకోపోయింది. బాయ్, అతను ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎక్కడైతే భారతదేశం ఎడ్యుకేషన్ అవుతుందో మళ్ళీ మా గవర్నమెంట్ రాదని భయం వాళ్ళకి సార్. ఎందుకంటే సింపుల్ సార్, నాయకుడు అనేవాళ్ళు పరిపాలించాలి సార్. నాయకుడు అనేవాడు ముందుండి నడపాలి. ఓకేనా? అది ఎలాగ నడపాలి అంటే సింపుల్ సార్. భారతదేశం సార్ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కదా, అవునా కదా సార్? మరి 70 సంవత్సరాల నుండి భారతదేశం డెవలపింగ్లో ఎందుకు ఉంది సార్? ఎందుకు డెవలపింగ్లో ఉంది? డెవలప్డ్ కూడా అవ్వచ్చు కదా. మన తర్వాత స్వతంత్రం వచ్చిన పక్క దేశాలను చూడండి, ఎందుకు మన బార్డర్ పక్కన ఉన్న చైనాని చూద్దాం సార్. 100 రేట్లో 2080లో ఉంది. కానీ మన దేశం ఇంకా మన పౌరుల కోసం, మన హక్కుల కోసం, ఇంకా స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం సార్. సింపుల్ సార్. దౌర్భాగ్యం ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్ సార్ లీడింగ్ చేసేవాడు ఉండాలి సార్. ఓన్లీ కావాల్సింది నిరుద్యోగ సమస్యలు, మాకు ఉద్యోగాలు కావాలి, ఎలాంటి పేపర్ లీకేజ్ జరగకూడదు అని చెప్పేసి ధర్నా చేశారు కదా. మరి విద్యార్థులు సార్ సింపుల్ సార్. అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళకి ఓటింగ్ బ్యాంక్ ఉండదు కదా. ఒక పర్సన్ ఎడ్యుకేటెడ్గా డెవలప్ అయితే రాజకీయం గురించి క్వశ్చన్ చేస్తాడు, రాజ్యాంగం గురించి తెలుసుకుంటాడు. అప్పుడు వీళ్ళు అధికారులు ఉండరు కదా సార్. సింపుల్ సార్. ఎందుకు? దీనికి రీజన్ ఏంటంటే సెంట్రల్ మినిస్టర్ ఉన్న ప్రతి ఒక్క కొడుకుని కూతుర్ని చూడండి సార్. ఏ ఒక్కరు కూడా భారతదేశంలో చదువుతున్నారా సార్? ఏ ఒక్కరు. ఇప్పుడు అంతెందుకు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. వాళ్ళ కూతురు ఎక్కడ చదువుతుంది సార్? యూఎస్లో చదువుతుంది సార్. ఎందుకు? నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్వే కదా. మరి మన భారతదేశంలో నువ్వు నీ బిడ్డను చదివించుకోవచ్చు కదా. నువ్వు చదివించుకోవట్లేదంటే రీజన్ ఏంటి? అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు అనే కదా నీకు అర్థం. ఇంటర్నల్ నువ్వు ఫీల్ అయితేనే కదా పంపించింది. మరి అందరికీ ఉండదు సార్. ఇలా భారత పౌరునికి నాకు ఉంటుంది సార్ బయటకు వెళ్ళి చదవాలని. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్, అదే ఎడ్యుకేషన్ ఇక్కడ బాగా చేసుకుంటే బయట దేశాల నుండి మన దగ్గరకు వస్తారు సార్. సార్ భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 సార్. ఖనిజ వనరుల్లో కానీ అన్ని విధాలుగా నెంబర్ 1 సార్. కానీ దరిద్రం ఏంటంటే పరిపాలించేవాడు బాగాలేడు సార్. దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానం బాగాలేదు సార్. కేంద్ర మినిస్టర్ బాగాలేదు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లేరు సార్. నిన్నటి వరకు మా డిమాండ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మాత్రమే రాజీనామా అని డిమాండ్ ఉండేది సార్. కానీ ఇలా మా డిమాండ్ అనేది కొండపై ఉసిరివెల్లి అవుతుంది కదా. ఇలా ధర్మేంద్ర ప్రధాన్ గారు కాదు, ఇలా ప్రైమ్ మినిస్టర్ సార్ మాకు రిజైన్ చేయాల్సింది. ప్రైమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలి. ఎందుకంటే సింపుల్ సార్, ఇక్కడ బీజేపీ ఏజెండా ఒకటే సార్, జనాలను ఎమోషనల్గా ఆడుకుంటుంది సార్. సార్ సింపుల్ సార్, నేను స్టూడెంట్స్కి, ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఇది అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. భక్తి వేరు, రాజకీయం వేరు సార్. ఓకేనా? భక్తి అనేది మన పర్సనల్ సార్, అది మన ఇంట్లో ఉంటుంది, అది మన నడవడికని సరిదిద్దుతుంది. కానీ రాజకీయం వేరు సార్, ఇది దేశాన్ని బాగు చేస్తుంది. కానీ ఇక్కడ రాజకీయాన్ని భక్తి చేసి జనాలను ఫూల్ చేసి పరిపాలన చేయన్నాడు. సింపుల్ సార్.
దేశాన్ని పరిపాలించాలంటే కుటుంబాన్ని పరిపాలించినట్టు ఉండాలి సార్ ఫస్ట్. ఎందుకంటే ఒక కుటుంబంలో దేశ పరిపాలన మొత్తం ఉంటుంది. ఒక పిల్లోడింది, వాడు పుట్టినప్పుడు డైపర్ ఎప్పుడు వేయాలి, వాడికి పాలు ఎప్పుడు తాగిపియాలి, అన్నం ఎప్పుడు పెట్టాలి, అది ఒక పరిపాలన సిస్టమ్ సార్. అది నేర్చుకున్నాడు అక్కడ ఉంటేనే దేశాన్ని పరిపాలించగలడు. నీకు అవన్నీ ఏం లేదు, నీకు తెలియదు కాబట్టి మెలోడీతో పోయి మెలోడీ డాన్సులు వేస్తున్నావు నువ్వు ఫారెన్కి వెళ్ళి. ఏ ఒక్క రోజైనా ప్రెస్ మీట్ పెట్టినవా? భారతదేశం ఏమైపోతుందో అడిగినవా? మన భారతదేశంలో రూపాయి విలువ ఎక్కడుంది సార్? ఇలా దేశంలో సాధారణ నాలాంటి సార్ మిడిల్ క్లాస్ పీపుల్ సార్ చదవలేకపోతున్నాం సార్. ఇలా చదువుకుంటూ ర్యాపిడో ఓలా బైక్ల మీద వేసుకుంటూ మా బతుకు దూరం తీస్తున్నాం. ఎందుకు? నువ్వు పెట్టే జిఎస్టీల వల్ల, నువ్వు పెట్టే పెట్రోల్ రేట్ల వల్ల. ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ మేనేజ్మెంట్ అనేది చేంజ్ అవుతుంది సార్, దేశం బాగుపడుతుంది సార్. ఇంకోటి గతంలో ఇదే ధర్మేంద్ర ప్రసాద్ ఒక విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పుడు పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ పేపర్ లీకేజ్ చేసిందని చెప్పేసి ధర్నా చేసిండు, దాని మీద పోరాటం చేసిండు. అదే వ్యక్తి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అంటే కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు పేపర్ లీకేజ్ ఆయన హయాంలోనే జరిగింది. మరి దీనికి ఎట్లా చూడొచ్చు? అంటే రాజకీయ వ్యవస్థ మారాలా లేదా సిస్టమ్ మారాలా, ఏం మారాలి? అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పేపర్ లీకేజ్ మాత్రం జరుగుతుంది. అంటే ఏది మారాలి సార్? సింపుల్ సార్, నేను అదే అన్నాను ఇప్పుడు సార్. నాయకుడు సింహం ఉంటే గొర్రెలు కూడా సింహంలా తయారవుతాయి. నాయకుడు గొర్రె ఉంటే సింహాలు కూడా గొర్రెలా తయారవుతాయి. నేను అదే అంటున్నాను. ఒక్కప్పుడు సింహం లాగా ఉండే మన మినిస్టర్ గారు ఇలా పేపర్ లీక్ అయినా స్పందించట్లేదు. ఏంటంటే ఒక గొర్రె ఆధీనంలో ఉన్నాడు అంటే ఏమి తెలియని పరిపాలించలేని ఒక కింద ఉన్నాడు కాబట్టి అతను ఏం చేయలేకపోతుండు. అదే అంటున్నాను. నాయకుడు అనేవాడు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, పరిపాలించగల శక్తి గల ఉండాలి. అదే అంటున్నాను. సింహం ఒకటైతే ఎన్ని గొర్రెలైనా సింహంలా మారుతాయి. సింహం లాంటి వాడు కావాలంటే ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ఓకేనా సార్? సింపుల్ సార్. ఇలా నేటి తరంలో తమిళనాడుకి సీఎం విజయ్ తలపతి గారు అయ్యారు సార్. ఓకేనా? అలాంటి వాళ్ళు కావాలి సార్, అలాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే అతను ఎడ్యుకేషన్ సిస్టాన్ని తయారు చేస్తుండు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క ప్రాబ్లమ్స్ అతను తెలుసు సార్. అలాంటి వాళ్ళు మాకు కావాలని మేము కోరుతున్నాం సార్. డిమాండ్స్ ఏంటంటే ఇలా ధర్మేంద్ర ప్రధానే కాదు, మోడీ గారు కూడా రిజైన్ చేయాలి. ఇదే మా డిమాండ్ సార్. ఇంకోటి గతంలో కాంగ్రెస్ పార్టీ పేపర్ లీకేజ్ చేసింది కదా, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ మోడీ ఇంటి ముందు ధర్నా చేసింది. ఇంకోటి ఏంటంటే ఇదే సెంట్రల్ గవర్నమెంట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున మేము సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేశారు కదా. మరి ఇక్కడ సమస్య పరిష్కారం కాలేదు, అక్కడ ధర్నా చేస్తుంది. ఏ విధంగా చూడొచ్చు సార్? సింపుల్ సార్. ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ రాహుల్ గాంధీ అని కాదు, నరేంద్ర మోడీ అని కాదు, వగేరే వగేరే ఎవరని కాదు సార్. ఇలా మాకు నష్టం జరుగుతుందంటే ఎవరైనా వచ్చి నిలబడతాం సార్. ఇక్కడ మా రాజకీయ నాయకులకు సంబంధం లేదు. మా భవిష్యత్తు బాగుండాలి, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. అది మా డిమాండ్స్. ఈ టైంలో రాహుల్ గాంధీ గారు ఉన్నా కూడా ఇదే డిమాండ్ చేస్తాం మేము. రాహుల్ గాంధీ లీడింగ్లో ఉండి ఇలా జరిగితే అలా కూడా డిమాండ్ చేస్తాము.